వెంకటకృష్ణ గారు మీరు ఒక్క విషయాన్ని గమనించండి. ఆయన నైజం ఏంటి అంటే ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి కిలికి రచ్చ చేయటం అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి అది పుట్టుకతో పుట్టినటువంటి గొప్ప విద్య. ఎందుకంటే మాకు ఉత్తరాంధ్రలో సామెత ఉంటుంది, పడుకున్న దూడని లేపు తన్నించుకోవడం ఎందుకురా అని. ఇది కూడా అదే పద్ధతి. ఎందుకంటే ఆయన చేసింది ఏమీ లేదు. ఆయన టైం అప్పుడు జరిగినటువంటి అరాచకాలు అన్నీ కాదు. ఉత్తరాంధ్రలో తీసుకుంటే మాకు రామతీర్థంలోనే రాముడి వారి తలకాయ తీసేశారు. మరి ఆయన ముఖ్యమంత్రిగా పదవి దిగిపోయే లోపు ఎవరు పట్టుకోగలిగారా? ఎవరి మీద చర్య తీసుకోగలిగారా? ఏం జరిగింది ఎవరికైనా చెప్పగలిగారా? దాన్ని రాజకీయ క్రీడగా మార్చేశారు. ఆ రోజుల్లో ప్రతిపక్ష పార్టీ నేతగా చంద్రబాబు నాయుడు గారు వస్తుంటే ఆయన పోలీసుల చేత అడ్డించుకోవడం, మళ్ళా ఆ రోజే విజయసాయి రెడ్డి వాళ్ళు వస్తుంటే వాళ్ళకేమోని ట్రాఫిక్ క్లియర్ చేయడం, మళ్ళా పోలీసులు చాలా ఇబ్బందులు పడ్డారు. అంతేకాకుండా ఉత్తరాంధ్రలో కీలకమైనటువంటి వరాహ లక్ష్మీ నరసింహస్వామి మరి వారి తాలూకా ఆస్తులు, మరి సింహాచల దేవస్థానం తాలూకా పంచగ్రామాల ఆస్తులు కొట్టేయడం కోసం చేసిన మ్యాప్లన్నీ ప్రజలు ఈరోజు మర్చిపోలేదు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అలా మాట్లాడుతున్నారు అంటే నవ్వుపోదురుగాక. ఎన్ని రకాలండి సింహాచలం అప్పన్న ట్రస్ట్ బోర్డుకి అనువంశిక ధర్మకర్తగా ఉన్న ఆయన తప్పించి గజపతిరాజు గారు తప్పించి ఎవరినో తీసుకొచ్చి పెట్టి భ్రష్టు పట్టించింది ఎవరు? భూములు, మాంసాస్ భూములు, దేవాలయం భూములు, పంచగ్రామాల భూములు, అట్లాగే అన్నిటికన్నా కీలకమైనది ఒక రగ్నాలు దగ్ధమైనప్పటికి కానీ, లేకపోతే దేవాలయాల్లో దాడి జరిగినప్పుడు కానీ ఈయన తీసుకున్న చర్యలు ఏంటంటే జనానికి తెలియనేవి కాదు. అన్నిటికన్నా విచిత్రం అంటే ఆయన ఇంటి దగ్గర ఆయన గుడి సెట్ వేసుకొని కూర్చున్నాడు భార్యాభర్తలు. అంతేగాని గుడికి వెళ్ళాలని ప్రయత్నం చేయలేదు. ఎంత దారుణమైన పరిస్థితి అది. ఒక సెట్ ఒకటి వేసి ఆ సెట్ తోటి ఆయనకి వంది మాగదులు ఎవరుంటారో తాళాలు తప్పెట్లు కొట్టేటోళ్ళు వాళ్ళందరినీ పిలిపించి ఆయన్ని స్తుతిస్తూ మళ్ళా ఒక పాటలు, ఆయన లెగిస్తే మనిషి కాదు, ఆయన ఆజానుభావుడు, ఆయన స్వరద్రూపి, ఆయన సామాన్యుడి కాదు, ఆయన చిరునవ్వు, ఆయన ఈ పాటలని. మరి మీరన్నట్టే మాకు శ్రీకాకుళంలో నుంచి తీసుకుంటే ఉత్తరాంధ్రలో విశాఖపట్నం వరకు మరి స్వామీజీ ఆయన చేసినటువంటి చిన్నులు అన్నీనా మరి అదే జగన్మోహన్ రెడ్డి ఆ స్వామీజీ వీళ్ళిద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్ లో ఐదవ ధర్మాన్ని తెగ పరిరక్షించేశారు. విలసిల్లింది ఆధ్యాత్మిక శోభ వీళ్ళిద్దరి వల్ల. ఆధ్యాత్మిక శోభ విరసిల్లింది. ఇది ప్రజలంతా మర్చిపోయింది కాదు. ఇప్పుడు బాణన్ చెప్పినట్టు మరి తిరుపతి దేవస్థానం చుట్టూ జరిగిన అకృత్యాలన్నీ ఎవరు మర్చిపోయింది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాటలు మాట్లాడడానికి ఏమాత్రం సరిపోరండి. ఆయనే ఆ రంగం నుంచి వేరే రంగంలో రాజకీయ రంగంలో మాట్లాడితే ఎవరైనా ఆయన్ని ఒప్పుకుంటారు. కానీ ఈ మాటలు మాట్లాడడానికి ఆయన కానీ ఆయన వెనక పనిచేసినటువంటి శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఎవరికైనా దీనిపైన ఏమైనా గౌరవం ఉందా? లేకపోతే ఎక్కడైనా ఏమైనా పుణ్యక్షేత్రాలు దర్శించి అక్కడ జరిగినటువంటి పొరపాట్లు ఏమైనా సరిదిద్దే ప్రయత్నం చేశారా? లైక్ మనం విజయవాడ దుర్గగుడి దగ్గర జరిగినటువంటి కార్యక్రమాలు ఎవరైనా ఆపగలిగారా? మరి ఎట్లా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాటలు మాట్లాడారు? అది కాదండి ఆధ్యాత్మిక శోభ. కృష్ణానది దగ్గర అప్పుడు పట్టిసీమ నుంచి నీళ్లు తీసుకొచ్చి గోదావరి నీళ్ళని కృష్ణానదిలో కలిపే దగ్గర పవిత్ర సంఘం అని పెట్టి అక్కడ రోజు హారతి ఇచ్చేవాళ్ళు. రోజు మన గంగా కాశీలో ఎలాగైతే ఇస్తారో అట్లాంటి హారతి ఇస్తుంటే ఈయన రాగానే దాన్ని ఆపేశాడు. అలాగే ఇప్పుడే మా వాళ్ళు చెప్తున్నారు ప్రకాశం బ్యారేజ్ మీద ఆ చివరి వరకు డే అండ్ నైట్ కనకదుర్గమ్మ శ్లోకాలు వినిపిస్తూ ఉండేవాళ్ళంట. తిరుపతిలో ఎలాగైతే గోవింద నామాలు చెప్తారో అది ఆపేశారు రాగానే. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక మొదలెట్టింది. ఇదేనా ఆధ్యాత్మిక శోభ అంటే? ఆపేయడం ఆధ్యాత్మిక శోభని విలసిల్లేలా చేయడం. ఎలా మాట్లాడతారు ఆయన? ఎలా మాట్లాడుకొని చెప్పడానికి ఆయనకి విచ్ వే ఇస్ కన్సర్న్ అండి. కాబట్టి ప్రజలు ఏం చేస్తారంటే ప్రజలు చూశారు, ఆయన చేస్తున్న చేష్టలన్నీ చూశారు, ఆయన వెనక జరిగిన పరిణామాలన్నీ చూస్తారు. ఒకడు ఉత్తరాంధ్రలోనే నేనే చెప్తున్నాను, ఉత్తరాంధ్రలో చేసినటువంటి కార్యక్రమాలు, ఆ మాన్సాస్ ట్రస్ట్ అశోక్ గారిని పెట్టిన ఇబ్బంది, ఆ వెల్లంపల్లి శ్రీనివాస్ మరి ఆయన మంత్రిగా ఉండి ఎన్ని ఇబ్బందులు, ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడాడు. వాహనాలు ఇది తీసుకెళ్లిపోయారు కదండి, సింహాలు ఎత్తుపోయారు కదండి. సింహాలు ఎత్తుకెళ్ళిపోయారు. ఆయన ఇంటి దగ్గర అర్చనలు చేశారు, మంత్రి వెనకాతలు తిరిగారు. మంత్రికి ఏమోని ప్రత్యేకమైన పూజలు ఎవరు లేకుండా, ప్రజలు ఎవరు లేకుండా, భక్తులు ఎవరు వెళ్లకుండా చేసినవన్నీ తక్కువేం కాదు. ఎవరు మర్చిపోయారు అనుకుంటున్నారేమో. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన పొరపాట్లు ఆయన మర్చిపోయి ఇలాంటి ట్విట్ ఇవ్వడం వల్ల మనలాంటి వాళ్ళు గుర్తు చేస్తాం, అది విని ఆనందపడడం కోసం అలా అన్నాడేమో అని అనుకుంటున్నాను నేను. ఏంటి భానుగారు ఏంటి ఏదో చెప్తున్నారేంటి?